ఎగ్జామ్ సెంటర్ కి 100 మీటర్ల దూరంలో ఉండమని ఆర్డర్స్ వచ్చినాయంట. కాకపోతే పేరెంట్స్ ఎంతో దూరం నుంచి వచ్చి చాలా మంది ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. అంటే మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి ఇక్కడికి ఎంత దూరం అయింది? 1 అవర్ అవుతుంది. 1 అవర్ పడుతుంది. అంటే ఎగ్జామ్ 9 గంటలు కదా ఎగ్జామ్. మీకు ఇంత దూరం ఎగ్జామ్ సెంటర్ వేసారు, ఇబ్బందిగా ఏమి అనిపించలేదా? అంటే వాళ్ళ కాలేజ్ కూడా ఇక్కడే, మదీనా కూడా. కాలేజ్ రౌండ్లో ఇస్తారు కదా. ఏం కాలేజ్ అండి? నారాయణ కాలేజ్. మీ అబ్బాయిని తీసుకొచ్చారు, అమ్మాయిని తీసుకొచ్చారు? అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే అక్కడ చదువు అదంతా బాగానే ఉంటుందా? బాగానే ఉంది. బాగానే ఉంటుందా? అంటే ఫీజులు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఈ మధ్యన, బాగా పెంచుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అన్ని కాలేజీలలో అంతే ఉంది కదా, ఎక్కడ కూడా తక్కువ లేదు. అంటే మరి మన మధ్యతరగతి కుటుంబాలకి ఇదిగా భిన్నంగా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా. గవర్నమెంట్ కాలేజ్ లో స్టడీ బాగుంటుంది, ఇక్కడ ఎందుకు చేస్తాం ప్రైవేట్ లో? అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో స్టడీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది మన మధ్యతరగతికే అంటారు. అంతే. అంటే మహిళలకి ఫ్రీ బస్ కూడా పెట్టారు కదా ఈ ప్రభుత్వం, దానిపైన మీ అభిప్రాయం? అది వేస్ట్, అది ఫ్రీ బస్. ఓకే అండి, మీ పేరా అండి? ఇంతకీ మీ పేరు అడగలేదు. శోభ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ, ఎగ్జామ్ సెంటర్ కి ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? తాండూరు. చాలా దూరం కదా ఎగ్జామ్ సెంటర్, మీకు ఏమి ఇబ్బంది కాలేదా? ఏమి ఇబ్బంది, ఎందుకంటే చదువుతున్న వాళ్ళ కాలేజ్ ఇక్కడే కదా. ఓకే, మీరు ఎవరిని తీసుకొచ్చారు? మా సిస్టర్. ఓకే, మీ పేరమ్మా? దీపిక. ఓకే, ఇప్పుడు ఏ కాలేజ్ లో చదువుతున్నారమ్మా? సుమాన్ కాలేజ్. ఫీజులు గవర్నమెంట్ కాలేజెస్ లో అసలు ఫీజులు ఉండవు, తక్కువ ఉంటాయి. ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం? గవర్నమెంట్ లో బాగానే ఉంటది, కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ లో వేస్తున్నారు. నాకు తెలిసి మేమైతే గవర్నమెంట్ లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బాగుంటది, ప్రైవేట్ బాగాలేకుంటది. నాకు తెలిసిన కాడికైతే అదే గవర్నమెంట్ బెటర్. ఫీజులు అన్ని ఎక్కువగా ఉంటున్నాయి కదమ్మా, దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. తగ్గిస్తే బాగుంటది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కే 40,000-60,000 అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మళ్ళీ ఇంట్లో ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళంటే ఓకే, ఇంటికై వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా చదువుతారు? కానీ ఆలోచించాలి అదైతే వాళ్ళు. కొంచెం గవర్నమెంట్ కాలేజెస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే మధ్యతరగతి కుటుంబాలకు చాలా బాగుంటది. కానీ అది గవర్నమెంట్ పట్టించుకోవాలి, మనం ఏం చేయలేము దానికి. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు 3 నెలల నుంచి, దానిపైన మీ అభిప్రాయం? వేస్ట్. అదేదో గవర్నమెంట్ స్కూల్ అవి మంచిగా చేస్తే అదే బెటర్ కదా. ఇవి ఫ్రీ బస్ పెట్టే కన్నా ఇంకా ఛార్జీలు తక్కువ వేసింటే ఇంకా బెటర్ ఉండేది, ఫ్రీ బస్ పెట్టే కన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చూసారు కదా వ్యూవర్స్, ఎగ్జామ్ సెంటర్లు దూరంగా ఉంటున్నాయి, ఫీజులు కూడా అధికంగా ఇచ్చేస్తున్నారు. ఫ్రీ బస్సులు పెట్టే బదులు ఈ ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజెస్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేస్తే బాగుంటుందని మనతోటి అక్క చెల్లెళ్ళు కోరుకుంటున్నారు. అన్న, మీ పేరు? ఆర్ బాలరాజ్, కొండాపూర్ మసీద్ మండలం ఉంటాను నేను. అన్న, మీరు మీ పాప కోసం బాబు కోసం? బాబు కోసం వచ్చాను అన్న. ఎగ్జామ్ సెంటర్ దగ్గరే పడిందా మీకు? లోకల్లోనే పడిందా అన్న? అది ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు కదా. మన ఇష్టం బట్టి ఉంటుంది, అది అలాదేం కాదు. మన ఇష్టం ఎలా, మన ఎడ్యుకేషన్ బట్టి. మన పిల్లలు బాగా చదివితే ఓకే, మనకు అనిపించాయి చాలా అది చేయరు కదా. మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫ్రీ బస్సులు అనేది మ్యాక్సిమం తీసేయాలి. ఇప్పుడు మన మేడారం పోయింది, దానికి అవసరం లేదు. తీసేయాలంటే ఎక్కడ పెట్టాలి? ఊళ్ళో పొండి పెట్టాలి. మన సిటీ సర్కిల్ ఇవ్వాలా? రేపు ఎవరి పనికి ఒక మనిషిని పిలిచినా కానీ ఇవ్వాలి. ఒక మనిషికి పిలిచిన మినిమం 1000 రూపాయలు సాలరీ, మినిమం 1000 రూపాయలకు దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను కేసీఆర్ వచ్చిందా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇలాంటి ఎడ్యుకేషన్ ఏదో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. వాళ్ళు ఒక మ్యాక్సిమం, ఇప్పుడు నాకు మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక వెహికల్ అనేది ఉండదు. కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుంటూనే పోవాలి ఓలైనా కానీ. ఎందుకు చేయరు గవర్నమెంట్ అది? అలాంటప్పుడు ఎందుకు ఆ సలహాలు చేయండి, బాగుంటుంది కదా. గవర్నమెంట్ పిల్లలకు ఎవరో కష్టజీవులు వాళ్ళంతా చేసుకున్నారు, ఏదో లేకనో ఉండో వస్తారు అక్కడ దాకా. అలాంటప్పుడు వాళ్ళకి చేయండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక వెహికల్ పెట్టి ఉండదు. ఇంట్లోకి వెళ్ళి పెట్టేది ఏం కాదు. ఇవాళ ఒక ఎమ్మెల్యే పెట్రోల్ ఖర్చులు కావు ఆయనకి, యాక్చువల్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే పోయిన పెట్రోల్ ఖర్చులు కావు. ఒక వెహికల్ ఎందుకు పెట్టారు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో? అంటే మీకు గవర్నమెంట్ పిల్లలు చదవడం ఇష్టమే లేదు, ఏదో పేరుకి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తారు, కానీ మ్యాక్సిమం అయితే చేయరు. అలా స్కూల్ మంచిగా చేయండి. ఇప్పుడు సిటీ సర్కిల్ ఉన్నాయి, ఇన్ని స్కూల్ ఎందుకు వస్తాయి చెప్పు మనకు? అందులో మన ఎడ్యుకేషన్ కానీ టీచర్ ఒక టీచర్ ఉంటుంది, ఎన్ని క్లాసులు చెప్పు? ప్రైవేట్ స్కూల్లో పోతే ఒక్కొక్క గంటకు ఒక మ్యాక్సిమం ఒక క్లాస్కు 10 టీచర్లు ఉంటారు. మరి వీళ్ళు చదివి ఆడికెళ్ళి వచ్చి చదవాలంటే ఎట్లా చదువుతారు? మ్యాక్సిమం చేసేది గవర్నమెంట్ అనేది
గవర్నమెంట్ డెవలప్ పిల్లలకు మంచిగా చూడాలంటే గవర్నమెంట్ చేతుల పని ఈ ఫ్రీ తీసేసి పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్. అలాంటప్పుడు ఇవన్నీ వేస్ట్. రోడ్డు మీద 500 గ్యాస్ ఇస్తున్నాయి, ఏ దానికి ఇస్తున్నావు చెప్పి 500 గ్యాస్. ఇలా ఏడ పనికి పోయినా ఒక రోజు కూలి కదా, ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నీకు ఆధార్ కార్డు కొడితే మొత్తం చరిత్ర పడుతుంది, ఓడే ఉండదు. అలాంటప్పుడు ఇప్పుడు ధరణి అని పెట్టినావు, ఎందుకు పెట్టినావు? ధరణి ఒక ఆయన ఇచ్చిండు 4 ఎకరాలు 3 గరీబులకు ధరణి, దున్నోనికి అంతా ధరణి ఎందుకు ఇస్తున్నావు? ఇది అవలోపలు అయితే అంటే చూద్దాం మరి ఎక్కడ దాకా వస్తుంది. నాకైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చేస్తారు గవర్నమెంట్. సలహా నేనేమి ఇస్తున్నాను అంటే పిల్లలకు ఒక వెహికల్ అనేది పెట్టుంది, ఒక డ్రైవర్ని పెట్టుంది. మాక్సిమం పోతారు వస్తారు, చలికాలం కానీ ఎండుకాలం కానీ వానాల పిల్లలు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతారు. మన పిల్లలని నేనే డ్రాప్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను. అదే 12-16 సంవత్సరాల కొడుకుని తీసుకొని వస్తారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చిన్న ఎలా నడుచుకుంటూ వస్తారు? ఎందుకు పెట్టారు అదంతా? మీరు ఒకసారి సలహా తీసుకొని మీరు కూడా మంచిగా చేయడం మాకైతే కృషి కాదు. ఓకే అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్న మీ పేరు? కృష్ణ అండి నా పేరు. నేను ఉండేది ఇక్కడ అమీన్పూర్లో ఉంటాను. సరే, ఇక్కడ పాపని కాలేజ్ కోసం తీసుకొచ్చారు. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో ఎగ్జామ్స్ తీసుకొచ్చాను. ఏమి సార్, రోజు రోజుకి ఎక్స్పెన్సివ్ హెవీ అయిపోతుంది. కాలేజ్ ఫీజులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. 60-70,000 పర్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంకా ఫర్దర్గా ఎట్లా భరించుకోవాలి అర్థం అవ్వట్లేదు. ఫ్రీ గవర్నమెంట్ వచ్చి ఫ్రీ బస్సులను పెట్టింది. ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ఉపయోగం నాకు అర్థం అవ్వట్లేదు. సరే, లేడీస్కి ఉపయోగపడుతుందేమో, దాని గురించి కాదండి. కాకపోతే ఈ పిల్లలకి అట్లాంటి ఫీజు తగ్గించేసి కొంచెం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ అవుతే ఫర్దర్గా అందరికీ కొంచెం మంచి చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి మనము గవర్నమెంట్ తరఫు నుండి ఎంత సాయం అందిగలిగితే అంత సంతోషపడతారు. ఈ ఫ్రీ అనే కాన్సెప్ట్ కన్నా ఇలాంటి దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఇంకోటి మెడికల్ పరంగా ఏమైనా హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ పరంగా ఇట్లాంటివి చేస్తే పబ్లిక్ కి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ ని ఎస్పెషల్ గా అప్పీల్ చేసేది సామాన్యుడిగా అదొకటండి. దాని విషయంలో కొంచెం హెల్ప్ చేస్తారు. అంటే అన్న, ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఈ ఫ్రీ బస్సులు వీటికన్నా గవర్నమెంట్ కాలేజెస్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేస్తే ఫీజులు 60-70 వేలు తగ్గుతాయి సంవత్సరానికి అంటారు మీరు, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు ఇవి పెడుతున్నారు. ఫ్రీ బస్సులు ఇంతకుముందు పిల్లల వాళ్ళకు ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకైతే ఇట్లా పాసులు అనేవి ఉన్నాయి. ఎంప్లాయ్ చేసే వాళ్ళకి, ఎంప్లాయ్కి వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి ఉంటాయి. మీరు ఫ్రీ పెట్టారు. ఫ్రీ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సరే, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో, దాని గురించి కాదనట్లేదు. కాకపోతే ఇలా ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి ఏదైనా తోడందిస్తే వాళ్ళకు ఆర్థికంగా ఏమన్నా సాయం చేయగలిగితే వాళ్ళు ఇంకా చదువుకొని వాళ్ళు పేద విద్యార్థులు కూడా ఆర్థికంగా ఎదగగలుగుతారు. వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా యొక్క కోరిక అండి. ఇంకోటి ఏంటంటే మెడికల్ పరంగా కూడా చాలా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మినిమం సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో అవుతుందండి. చిన్నగా నాకు మొన్న రీసెంట్ హెల్త్ ఇష్యూ వస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను, బీపీ ఇష్యూ వస్తే 70,000 అయిందండి. అంత ఖర్చు ఎవరు భరించుకోగలుగుతాం, ఎలా భరించుకోగలుగుతాం చెప్పండి? కొంచెము ఈ విషయంగా కూడా కొంచెం గవర్నమెంట్ ఈ మెయిన్లీ 2 అండి, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి 2 మెడికల్ పరంగా ఒకటి, ఈ 2 విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ అప్పీల్ చేసుకుంటామండి. మా పర్సనల్గా అయితే చూసారు కదా ప్రేక్షకులారా, అనవసరమైన వాటి పథకాల కన్నా సరే ఉపయోగపడే విద్యా వైద్యం మెరుగుపరిస్తే బాగుంటుందని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. అన్నమాటలో కూడా విన్నాం. అందరూ కొంచెం తెలుసుకొని దీన్ని అవగాహన పరుచుకోవాలి.